ఏడుస్తున్నావుంటి? మీరు పెళ్లికి ముందు నాకు ఇచ్చినటువంటి మాట మర్చిపోయారా? మాట ఏంటి? ఇంతవరకు డాన్స్ బాగానే వేసావు కదా, తీరా మంత దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అంటావు నువ్వు? ఈ ఎలవకూడదు, చిచ్చి దక్కుచ్చు. అందుకే రోజా గారు మొగాలు నమ్మకూడదు. పెళ్లికి ముందు ఒకలాగా ఉంటారు, పెళ్లి తర్వాత ఒకలాగా ఉంటారు. నాగబాబు గారు కూడా వింటున్నారు, ఆడవాళ్ళని అసలు నమ్మకూడదని ఆయనకి తెలుసు. పెళ్లికి ముందు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాను? నాకు ఇష్టమైన హీరోని తీసుకొస్తాను శోభనానికి ముందని చెప్పాడు. పెళ్లి అయిపోయింది, అప్పగింతలు అయిపోయాయి. శోభన దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇష్టమైన హీరోని తీసుకురాలేదు. ఇష్టమైన హీరో? చిచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? పెళ్లి చేసుకున్నావు కదా, ఇష్టపడి చేసుకున్నావు కదా, అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది నీకు. అబ్బచ్చా, నీ ఫేస్ ని ఇష్టపడి చేసుకుంటారు మరి. నా పెళ్లి పోసంగతి అని చెప్పారు. నీ పెళ్ళి? చిచ్చి ఏం టేస్ట్ అని ఇది? ఆయన పెద్ద మెంటల్ కిసిన మెంటల్ ఏమనుకుంటున్నావు నువ్వు? క్రాకోని పెళ్లి చేసుకుంటావు నువ్వు. నాకు చెప్పారు పెళ్లికి ముందు నీ పెళ్ళం ఇలియానాలా ఉంటది అన్నారు. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా కూడా లేవు నువ్వు. ఈ మాటలు నాకు అనవసరం. నా పోసాన్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు నువ్వు? నీకు అర్థం కావట్లేదే. నన్ను పోసాను కానీ పక్క పక్కన పెట్టి చూసి అనుకో, గుడ్ బాయ్ పోసాని మెంటల్, గుడ్ పోసాని మెంటల్, గుడ్ బాయ్. నాకు ఆ మెంటల్ కృష్ణనే కావాలి. ఇగో నేను చెప్పేది వింటావా నువ్వు? పోషాన్ గారికి నాకు ఉన్నది ఒకటే ప్రేమ. పోషాన్ గారికి నాకు ఉన్నది ఒకటే హృదయం. పోషాన్ గారికి నాకు ఉన్నది ఒకటేనే జీవితం. ఆ మెంటల్ జీవితమే కావాలి నాకు. ఆ మెంటల్ ప్రేమనే కావాలి. ఆ మెంటల్ పోసానే కావాలి. అలా కాదే, తీసుకొస్తున్నావా తీసుకురావట్లేదా? ఇప్పటికైనా మారేవా? నా పోసాన్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు? సరే, నీ మెంటల్ నా మెంటల్ తోటే తగ్గిస్తాను, వస్తాను. రే బావా, పోసాని గారు ఎక్కడ ఉన్నారు? అనుపూర్ణ స్టూడియోలోనా? ఆయనతో వచ్చిన పని ఉందిరా బావా, వస్తాను ఇప్పుడే. ఇన్నాళ్ళకి నా కళ నెరవేరబోతుంది. నా సొంత బ్యానర్ లో, నా డైరెక్షన్ లో నేను ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి నోట మెంటల్ మెంటల్ మెంటల్, ప్రతి ఒక్కరికి మెంటల్ ఎక్కిపోతుంది. అలాంటి హీరోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. వన్ అండ్ ఓన్లీ రాజా ఆజా. రండి సార్. నేనెవరిని? పోసాని గారు. వెంకటేష్ బాబు, నాగార్జున బాబు, నాగ బాబు, మోహన్ బాబు, కళ్యాణ్ బాబు. పోసాని బాబునిడా? సారీ పోసాని బాబు. లవ్ యూ రాజా. సీన్ ఏంటంటే సార్, ఒక దొంగ లేడీస్ ని దొంగిలిస్తున్నాడు సార్. అదే మంగళసూత్రాలు, గొలుసులు అన్ని దొంగిలిస్తున్నాడు. కానీ ఎక్కడ పెడుతున్నాడు మాత్రం చెప్పట్లేదు సార్. అది తెలుసుకోవాలి సార్, అడ్రస్ తెలుసుకోవాలన్నమాట. అంతే సార్ సీన్. సీన్ కు మొత్తం వస్తున్నాను సార్. ఇదంతా డైలాగ్స్ చెప్పాలి సార్. ఈ డైలాగ్స్ మొత్తం. ఈ డైలాగ్స్ మొత్తం? అవును సార్. నువ్వు రాసావు? ఎస్ సార్. ఎవరితో నిజం చెప్పించాలి ఇప్పుడు? ఆ దొంగతో సార్. దొంగ అక్కడ ఉన్నారు సార్. ఇతను దొంగ? ఎస్ సార్. నిజం చెప్పించాలి? అవును సార్. పక్కలే. సార్ సార్ దూరం వెళ్తున్నారండి సార్. మెట్లెక్కితే మేడ వస్తుంది, ఎక్కితే దూడ వస్తుంది, నన్నెక్కితే పాడ వస్తుంది. నీకు మేడ కావాలా? నీకు దూడ కావాలా? నీకు పాడ కావాలా? నాకు నిజం కావాలా? ఏం కావాలి? నాకేం తెలియదు సార్. నేను అడగలేదు కదా నీకేమి. నగలెక్కడా? నాకు తెలియదు సార్. నగలెక్కడా? నాకు తెలియదు సార్. సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వస్తుంది, సిగరెట్ తో కలిస్తే ఆన్సర్ వస్తుంది. సార్ సార్ రేష్మి కమ్మాను సార్. రేష్మి, గిరిగిరి కిష్మి, తారా తాష్మి, నీ పేరు రాష్మి. మై డియర్ రేష్మి, వేర్ ఇస్ బంగారం?
మై డియర్ రేష్మి, వేర్ ఇస్ బంగారం? సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, అందరూ కొట్టేశారు సార్, సూపర్ సార్. నువ్వెవడు రా ఇందా నుంచి ట్రాఫిక్ కాల్సి విజిలేస్తున్నావు నువ్వు? Who are you? Sir. What you are? Then what you are? Sir. Who are you? సార్ మీ ఫ్యాన్ సార్. ఫ్యాన్ అయితే మీ చిన్న సాయం కావాలి సార్. దేనికి కావాలి? మా ఆవిడకి నాకు వైవాహిక ప్రాబ్లం సార్. నన్ను చేయమంటావు? హెల్ప్ చేయమంటావు? ఆ ప్రాబ్లం పేరు పోషాని కృష్ణమూర్తి సార్. ఏం చేశాను రా నేను కనపడకుండా? మా ఆవిడ టిఫిన్ పంచుకున్నా, భోజనం పంచుకున్నా, ఆఖరికి పరుపులు పంచుకున్నా మీతోటే అంటుంది సార్. ఏం చేయాలి మేము? నేను వచ్చి మీరే ఏదో సముదాయించి కాస్త సర్ది చెప్పాలి సార్. ఇది సముదాయించి అలా కాదు సార్. తప్పమ్మా, ఇలాగ ఆలోచించకూడదు. ఓకే అని చెప్తే సరిపోతుంది. కమాన్, వేర్ ఇస్ యువర్ వైఫ్? ఇంట్లో ఉంది సార్. ఎల్లా పద. చిన్న చీర కట్టాను, సన్న జాజులెట్టాను, రారా రారా. దిండి ఎంత మెత్తనా, మంచం ఎంత గట్టిదా, చక్కలంత చూసుకుంటూ లెక్క పెట్టుకుందాము, రారా. ఆగలసి దప్పికేసి అందమంటూ వచ్చాను రావే. హలో పోసాని గారు. నేనంటే ఇష్టమా? నా కోసం ఏమైనా చేస్తావా? డౌటా? సర్వస్వం ఇస్తావా? ఇస్తాను. అన్ని ఇస్తావా? అన్ని. అన్ని సార్, ఏం చేస్తున్నారు సార్? సార్! సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? నీ వైఫ్ నా కోసం అన్ని ఇస్తానంది. దాన్ని మీరు సర్ది చెప్తారని తీసుకొచ్చారు. నా! ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెలించే గుణం ఉంటుంది. నాకు చెల్లిస్తుంది. నాకు చచ్చిపోవాలి. నాకేదేదో అవుతుంది. నాకు తెలుస్తుంది. చెల్లించనివ్వు. కూర్చో కూర్చో. ఏమండి వద్దు సార్. పక్కెళ్ళమన్నానా? ఫుట్బాల్ అయిపోతావు సార్ వదులు. నీ వల్లే ఇవన్నీ. వస్తావా? నేనంటే వస్తావుగా. ఓ పని చేద్దాం. నువ్వంటే నాకు చాలా ఇష్టపడ్డాను. అలాగే నా పేరు పోస్తాని. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పెమ్మసాని. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, కాటస్తాని. వాళ్ళిద్దరు కూడా నేను ఇష్టపడతారు. నేను ముగ్గురు తిరిగితే ఎంజాయ్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎంజాయ్మెంట్ తప్పే ఉంది. ఎంజాయ్మెంట్ తప్పే ఉంది. అయ్యో చిచి, అలా బజారని కాదండి. కాదా? కాదా? బంగారు లాంటి ముగ్గుడు ఉన్నాడు. వాడు పొట్టేడవచ్చు, బెట్టేడవచ్చు, ఏదవచ్చు. వాడిని కాదని నేను పొడుగున్నానని వెళ్తావే? నాకన్నా నాకు చాలా పొడిగే వెళ్తావా? తప్పు కదా. అంటే వాడిది మగాడు పెళ్లి చేసుకున్న తర్వాత మగాడితోనే సంసారం చేయాలి. తల తిప్పకూడదు. నువ్వు తిప్పేవాడికి ఏమవుద్ది? వ్యభిచారం అవుద్ది. తిప్పపోతే సంసారం అవుద్ది. ఐ లవ్ యూ రాజా. అలా అలా గడ్డి పెట్టండి సార్. ఏమనుకుంటుంది మొగడేట సార్ దీనికి లేకుండా పోతుంది దీనికి. ఆదాయం మేము చేసావా? పెళ్ళం కదా అని పిల్లలు తింటారా? అవును. ఆడదంటే ఎవరు అనుకున్నావురా? ఆడదిరా. మహిళ అంటే ఏమనుకున్నావురా? మహిళరా. స్త్రీ అంటే ఏమనుకున్నావురా? స్త్రీ సార్. సార్ భూమాతరా. భారతదేశం అంటే భారత మాతరా. నీ భార్య అంటే పతివ్రతరా. నా తల్లి. నుంచో. తను పెట్టు. చిచి, లేడీస్ కాళ్ళ మీద ఏం పడటం ఏంటి సార్? ఆడదంటే ఏమనుకున్నావురా? భూమాత సార్. భారతమాత. ఆడదంటే ఆడించేది, ఆడేది, లాలించేది, పాలించేది. కాళ్ళ మీద పడు. లాలిస్తుంది, పాలిస్తుంది, అన్ని ఇస్తుంది. పడు. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ రాజా. లే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ. టు బి ఫ్రాంక్, నాకు ఎప్పుడు చెల్లించడం లేదు. కానీ నీ వైపు నుంచి ఎందుకో చెల్లించింది. కానీ కోరి చంపుకుని వెళ్తున్నాను, త్యాగం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.